కూడా మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు పాదాల దగ్గర చేరి ప్రభునామాన్ని గణపరిచే భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించినందుకు ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చేయించబద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనం చదువుకున్న ఈ యొక్క 65వ కీర్తన భాగాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాము. ఈ 65వ కీర్తనలో మరి దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క పని ఎలా ఉంటుంది, మానవుని పట్ల దేవుని దేవుని యొక్క ఉద్దేశము లేక దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అనే విషయంలో ఈ కీర్తనలో చాలా చక్కగా దావీదు వివరిస్తూ వస్తున్నాడు. సాధ్యంగా దావీదు కీర్తనలన్నీ ప్రార్థనతో ప్రారంభించి స్తుతితో ముగించబడుతూ ఉంటాయి. అయితే ఈ కీర్తన స్తుతితో ప్రారంభించబడి స్తుతితో ముగించబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటయే అంటున్నాడు. సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటయే. దేవుని సన్నిధిలో కొన్ని సందర్భాల్లో మౌనంగా కూర్చోవడం అని కూడా అది దేవుని స్తుతించడమే అవుతుంది. కొన్ని సందర్భాల్లో మనం మౌనంగా ఉండడం కూడా దేవుని స్తుతించడం అవుతుంది. మాట్లాడవలసిన సందర్భంలో మాట్లాడుచు, మౌనంగా ఉండవలసిన సందర్భంలో మౌనంగా ఉండడం దేవుని మహింపరచడమే. ఎవరో ఏదో మాట్లాడుతున్నారు, ఏవేవో అంటున్నారు, లేక ఎవరో చూటిపోటి మాటలు అంటున్నారు, మనల్ని ఉద్దేశించే అది ఇతరుల మీద పెట్టి మాట్లాడుతున్నారు. అప్పుడు మనం కలగజేసుకోవడం కంటే మనం మౌనంగా ఉండడం దేవుని మహిమపరచడం అవుతుంది. అప్పుడు కలగజేసుకొని వారితో గొడవ పడటం దేవుని అవమానపరచడం అవుతుంది. కనుక కొంతమంది కొన్ని సందర్భాల్లో కావాలని వీళ్ళని రెచ్చగొట్టాలని, వీరిని దేవుని సన్నిధికి దూరం చేయాలని అపవాది కొందరిని ప్రేరేపించి రెచ్చగొట్టి వారి ద్వారా అనకూడని మాటలు, చేయకూడని పనులు చేయిస్తారు. వాడి గురి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ చనిపోయారు, వాళ్ళతో పని లేదు. వాడి గురి ఏంటంటే దేవునిలో ఉన్న దేవుని పిల్లలను చెడగొట్టాలి. అందుకు వాడు వాళ్ళను ఉపయోగించుకొని మనల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు మన నోటిని అదుపులో పెట్టుకొని, మన మనస్సును అదుపులో పెట్టుకొని, మన ఉద్రేకాన్ని అదుపులో పెట్టుకొని మనం మౌనంగా ఉండడం దేవుని స్తుతించడం అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మౌనంగా ఉండడం కూడా దేవుని స్తుతించడం అవుతుంది. మౌనంగా ఉండడం కూడా దేవుణ్ణి మహిమపరచడం అవుతుంది. ఎందుకంటే అక్కడ నువ్వు మౌనంగా ఉండడం వలన
నీవు దేవుని నామాన్ని దూషణ పాలు కాకుండా కాపాడావు. అందుకంటాడు, నా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు అంటాడు. దేవుని నామము నీ ద్వారా, నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా అవమానపరచబడినది అంటే నీవు వ్యర్థం చేసినట్లే లెక్క. కనుక అంటాడు, దేవుని నామమును వ్యర్థపరచువానిని, దూషించువానిని నేను నిర్దోషిగా ఎంచను అంటాడు. కాబట్టి మనం మౌనంగా ఉండవలసిన సందర్భంలో మౌనంగా ఉండడం ఎంతైనా అది మనకు మేలు, దేవునికి మహిమ. రెండవది, మనం మాట్లాడవలసిన సందర్భంలో మాట్లాడాలి. మాట్లాడవలసిన సందర్భంలో మనము మాట్లాడాలి. కానీ మాట్లాడాల్సిన సందర్భంలో మాట్లాడం, అక్కడ మౌనంగా ఉంటాం. ఎవరికైనా ప్రభువుని గురించి చెప్పాల్సిన సందర్భం వచ్చినప్పుడు మౌనంగా ఉంటాం, మాట్లాడం. అక్కడ ఎవరికైనా సాక్ష్యం చెప్పాలి, నీ జీవితంలో జరిగిన కార్యాల గురించి సాక్ష్యం ఇవ్వాలంటే సాక్ష్యం చెప్పం, అక్కడ మౌనంగా ఉంటాం. దేవుడు నీకు ఏం మేలు చేశాడో ఆ మేలు గురించి చెప్పడానికి మౌనంగా ఉంటాం. దేవుని గురించి మాట్లాడవలసిన సందర్భములో మాట్లాడకుండా మౌనంగా ఉన్నా. అంత రివర్స్. మాట్లాడుకోవాలని సమయంలో మాట్లాడటం వల్ల దేవుని నామాన్ని దూషణ పాలు చేసిన వాడు చేసిన దాని అవుతారు. మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకపోవడం వలన దేవుని మహిమపరచకుండా పోతున్నావు. నేను ఎందుకు మాట్లాడాలి, నేను వాళ్ళకి ఎందుకు చెప్పాలి, వాళ్ళు ఎందుకు అంటారు, వాళ్ళు వినర్లే, వాళ్ళు ఎంత చెప్పినా వినేవాళ్ళు కారులే అని నీకు నీవే నిశ్చయించుకుంటావు. నీ హృదయంలో నీకు నువ్వే నిశ్చయించుకుంటావు. నువ్వు విన్నావా? ఎవరైనా ఒకసారి చెప్పగానే నువ్వు విన్నావా? ఎన్నిసార్లు చెబితే విన్నావో? నీ కొరకు ఎన్నిసార్లు ప్రార్థన చేశారో? నీ కొరకు ఎన్నిసార్లు ఎంతమంది కన్నీరు కారిస్తే నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు? కాబట్టి మౌనంగా ఉండవలసిన సందర్భములో మౌనంగా ఉండాలి. మాట్లాడవలసిన సందర్భములో మాట్లాడాలి. అది దేవుని మహిమపరచడం అవుతుంది. ఆయన ఆలకించేవాడై ఉన్నాడు. నువ్వు మాట్లాడకూడని సమయంలో మాట్లాడుతుంటే ఆయన వింటూ ఉన్నాడు. నీవు మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకుండా ఉంటూ ఉంటే ఆయన వింటూ ఉన్నాడు. నువ్వు మాట్లాడకూడని సమయంలో మౌనంగా ఉంటే ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయనకి నువ్వు మాట్లాడవలసిన సమయంలో మాట్లాడుతూ ఉంటే ఆయన వింటూ ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుల యొద్దకు వచ్చేదారు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు, వినేవాడు. నీ ప్రార్థన వినేవాడు ఆయన. నీ మాటలు వింటున్నాడు ఆయన. నీ సాక్ష్యం వింటున్నాడు ఆయన. నీవు చేసే పనులు చూస్తున్నాడు ఆయన. ఆయన విననేరకుండా ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. ఆయన వింటూ ఉన్నాడు. సన్నహరీపు రాస్తూ అంటాడు, నీ రంకెలు నేను వింటూ ఉన్నాను. నీవు నా మీద రంకెలు వేస్తున్నావు, నీ రంకెలు నేను వింటూ ఉన్నాను.
నీ నోటికి కళ్ళెం పెట్టి నిన్ను ఈడ్చుకొని పోతాను అంటున్నాడు. జాగ్రత్త. మౌనంగా ఉండవలసిన సమయంలో నోరు పారేసుకొని నీ ఇష్టానుసారంగా మాట్లాడితే దేవుడు నీ నోటికి కళ్ళెం పెట్టి ఈడ్చుకొని పోతాడు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు, నీ మొర ఆలకిస్తాడు. ఒకవేళ వాళ్ళు నిన్ను దూషిస్తున్నారా, నిందిస్తున్నారా, నీ మీద చెడ్డ మాటలు పలుకుతున్నారా, చూటిపోటి మాటలతో నిన్ను గుచ్చి మాట్లాడుతున్నారా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, దేవునికి అప్పగించు. నీ ప్రార్థన ఆలకించేవాడు దేవుడు, నీకు ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు. మూడవ వచనంలో అంటున్నాడు, వారు నా మీద మోపే దోషములు భరించజాలని. చూడండి, వాళ్ళు మాట్లాడుతున్నారయ్యా, వాళ్ళు నా మీద మోపుతున్న నేరాలు, వాళ్ళు దూషించే దోషాలు నేను భరించలేనంతగా ఉన్నాయి. నిజమే, మనం భరించగలిగినంతగా వారు దూషిస్తే మనం ఎందుకు కోప్పడతాం, మనం ఎందుకు నోరు పారేసుకుంటాం, మనకెందుకు రోషం వచ్చింది? వారు మనం భరించలేనంతగా అంటేనే కానీ మనకు రోషం రాదు. భరించలేనంతగా మాట్లాడితేనే కానీ మనం మాట్లాడలేం, మనం బదులు దూషించలేం. ఎందుకు ఇంత ఇది అంటే, మనం ఎప్పుడైతే బదులు దూషిస్తామో అప్పుడు దేవుని కృపకు దూరం అయిపోతాం, అప్పుడు దేవుని ప్రేమకు దూరం అవుతాం. వాడి పన్నాగమంతా ఏంటి? మనల్ని దేవుని చిత్తానికి, దేవుని సన్నిధికి దూరం చేయడమే వాడి పన్నాగం. అందుకొరకు మనము భరించలేని రీతిగా, ఓర్చుకోలేనంతగా వాడు మనలను రెచ్చగొడుతూ ఉంటాడు. అయితే మౌనంగా ఉండడం దేవుని మహిమపరచడం అవుతుంది. నువ్వు మౌనంగా ఉండి దేవుని మహిమపరిచిన. అయితే ఒక్క విషయాన్ని ఇక్కడ ప్రాముఖ్యంగా గమనించాలి. అదేంటంటే, మన మీద మోపబడే దోషములే కానీ, ఒకవేళ మనం పొరపాటున చేసిన దోషములే కానీ, వాటన్నిటికీ ప్రాయశ్చిత్తం చేయవాడు దేవుడే. స్తోత్రం. నీ దోషాలకు, నీ పాపాలకు నీవు వెల చెల్లించలేవు, నీవు చెల్లించే వేళ సరిపోదు. కానీ దానికి వెల చెల్లించి ప్రాయశ్చిత్తము చేయగలిగిన వాడు దేవుడు మాత్రమే. దేవుడు మాత్రమే. ఒకవేళ నీ మీద నిందిస్తున్నారా, నిందలు మోపుతున్నారా, నిన్ను హింసిస్తున్నారా, దూషిస్తున్నారా, నీ మీద చెడ్డ మాటలు పలుకుతున్నారా, సంతోషించు, ఆనందించు. ఎందుకంటే వాటన్నిటికీ విమోచకుడు నా దేవుడు. హల్లెలూయా. వాటన్నిటి నుండి మనల్ని విమోచించేవాడు నా దేవుడు. ఆయన విమోచకుడై ఉన్నాడు. నా పట్ల ఆయన విమోచకుడై ఉన్నాడు. నన్ను విమోచించేవాడు ఆయన. కాబట్టి నేను భయపడవలసిన అవసరం లేదు. ఇంకా మనం గమనిస్తే, ఆయన మనకు రక్షణకర్త అయి ఉన్నాడు. మనల్ని రక్షించేవాడు ఆయనే, మనకు రక్షణ ఇచ్చేవాడు ఆయనే. ఆయన మన రక్షణకర్త. ఆయన సన్నిధిలో మనల్ని నిలబెట్టేవాడై ఉన్నాడు. మన ప్రార్థన వినడానికి, మనకు జవాబు ఇవ్వడానికి,
మనల్ని నడిపించటానికి, మనల్ని బలపరచటానికి, మనల్ని విడిపించటానికి ఆయన బలమును నడికట్టుగా కట్టుకొని మనకు సహాయం చేయడానికి వచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, స్తోత్రం. ఆయన బలమును నడికట్టుగా కట్టుకొని మనకు సహాయం చేయడానికి ఆయన వచ్చే దేవుడు. కాబట్టి మౌనంగా ఉండడం అది ఎంతో శ్రేయస్కరం. ఎంతో శ్రేయస్కరం. ఆయన ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థనకు జవాబిచ్చేవాడు, మనల్ని విడిపించుటకు బలమును నడికట్టుగా కట్టుకొని మనలను స్థిరపరిచేవాడు. ఇక్కడ అన్నాడు, పర్వతములను ఆయన స్థిరపరుస్తున్నాడు. అలాగే మనల్ని కూడా ఆయన స్థిరపరిచేవాడై ఉన్నాడు. అంతేకాదు, ఎండిన భూమి లాంటి, ఎండిన నేల లాంటి మన జీవితాలపై వర్షమును కురిపించువాడు ఆయన. మనల్ని ఆదరించేవాడు, మనల్ని ఫలభరితులుగా చేసేవాడు, మనల్ని ఆశీర్వదించేవాడు ఆయన. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన మనకు ఎలాగూ మనం తినడానికి ఆహారం ఎలా వస్తుంది, ఆయన ఎలా మనకు ఆహారాన్ని ఇస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఆయన భూమిని ఏం చేస్తున్నట్ట? తడుపుతూ ఉన్నాడు. వర్షంతో భూమిని తడుపుతూ ఉన్నాడు. ఆయన దగ్గర నది ఉంది, ఆ నది జలముతో భూమిని తడుపుతున్నాడు. దాని తొక్కులను నీళ్లతో నింపుతున్నాడు. వర్షపు జల్లుల చేత దాన్ని పదును చేస్తూ ఉన్నాడు. మనం విత్తనం వేయగా అది మొలకెత్తగా ఆ మొలకను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు విత్తినది ఒకటే విత్తనము, ఆయన ఆశీర్వదిస్తున్నాడు ఆ మొక్కని. వేల విత్తనాలు పంట దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు విత్తినది ఒకటే, నువ్వు విత్తింది ఒకటే. ఒక్క విత్తనాన్ని ఇస్తే ఆ విత్తనము మొలకెత్తితే, ఆ మొలకెత్తిన మొలకను దేవుడు ఆశీర్వదించితే ఆ ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉంటుందంటే వేల విత్తనాలను ఆ మొలక ఇస్తూ ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆత్మీయ జీవితానికి దీన్ని పోల్చుకుంటే దేవుని వాక్యమని విత్తనాన్ని ఎండిన నేల లాంటి జీవితాలలో నీవు విత్తితే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ వర్షము ద్వారా, పరిశుద్ధాత్మ జలము ద్వారా వారిని తడిపి ఆ విత్తిన విత్తనము మొలకెత్తునట్టుగా చేసి ఏం చేస్తారంట? వారి జీవితంలో దానిని వెయ్యంతలుగా ఫలవంతు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క వ్యక్తిని దేవుని యొద్దకు నీవు నడిపించగలిగితే ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తే దేవుడు 1000 మందికి ఆశీర్వాదకరంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు దేవునికి ఇష్టముగా నీవు ఎత్తబడితే, ఆ కింద చచ్చి మొలకెత్తితే, నీవు గింజగా ఎత్తబడి అది చచ్చి మొలకెత్తితే, ఆ మొలకను దేవుడు ఆశీర్వదిస్తే
నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. సస్తేనే కానీ తిరిగి బ్రతకటానికి వీలు. తిరిగి బ్రతికితే దేవుడి ఆశీర్వాదం ఉంటుంది. ఆ ఆశీర్వాదం అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతుంది. వారిలో ఒంటరి అయిన వాడు 10,000 నీవు నిజంగా దేవుని సన్నిధిలో ఎత్తబడ్డావా? ఎత్తబడితే చావాలి. ఎత్తబడిన ఇతరము చచ్చిపోవాలి. ఎలా? పాపములో అపరాధములలో నీవు చచ్చిన వాడము, చచ్చిన దానం అవ్వాలి. క్రీస్తుతో కూడా నీవు సిలువ వేయబడి, క్రీస్తుతో కూడా చనిపోయి, క్రీస్తుతో కూడా పాతి పెట్టబడి, క్రీస్తుతో కూడా నూతన మొలగడ తిరిగి జన్మించాలి. హల్లెలూయా. ఎత్తబడడం అంటే ఆ ఎత్తబడిన ఇత్తనం చావకుండా నూతన జీవితాన్ని, నూతన రూపాన్ని ధరించలేదు. నీవు కూడా పాపము విషయమైన నీవు ఆ ఇత్తనం ఎత్తబడాలి. ఆ పాపపు విత్తనం ఎత్తబడాలి. అది చావాలి. తిరిగి నూతన రూపాన్ని ధరించుకోవాలి. నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. నూతన రూపాన్ని ధరించుకోవాలి. ఈ నూతన రూపములో క్రీస్తు పునరుద్ధాన శక్తితో నీవు నూతన వ్యక్తిగా మార్చబడితే పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తే ఆ క్రొత్త జీవితం ఎలా ఉంటుందంటే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు అంటున్నాడు అబ్రహాముతో, అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తున్నాను. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. అది మొలకెత్తగా భూమిలో పడి, అది నీటి చేత నానబడి చనిపోయి నూతన రూపాన్ని ధరించి అది మొలకెత్తగా నూతన మొలక రాగా దేవుడు దాన్ని ఆశీర్వదించాడట. ఏమని? నువ్వు ఇప్పుడు ఒంటరి కాదు. హల్లెలూయా. ఇప్పుడు నీవు ఒంటరి కాదు, నీవు 1000 ఫలించు. దేవుడు ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదముతో ఒకడు 30 ఒకడు 60 మరొకడు 100 ఫలించాడు. ఒక మొక్క 30 ఫలించింది, ఒక మొక్క 60 ఫలించింది, మరో మొక్క 100 ఫలించింది. గమనించండి, ఇక్కడ 3 రకాలైన విత్తనాలు, 3 రకాలైన పంటలు ఇవ్వడం మనం గమనించాం. భూమి ఒకటే, ఆ భూమిలో పడిన విత్తనాలు ఒకటే, ఆ భూమికి అందించిన నీరు ఒకటే, కానీ ఫలించే దగ్గర తేడాలు వచ్చాయి. ఒకటి 30 ఒకటి 60 ఒకటి 100 ఫలించింది. కారణం 30 ఫలించినది 100 ఫలించిన దానికంటే తక్కువ,
అరవదంతులుగా ఫలించిన దానికంటే తక్కువ, మన దృష్టిలో అయితే తక్కువే. ఎందుకంటే మన దృష్టిలో ఎక్కువ ఫలించినోడు గొప్పవాడు, తక్కువ ఫలించినోడు తక్కువవాడు. ఎక్కువ మంది కనపడితే ఆయన గొప్పవాడు, తక్కువ మంది కనపడితే ఆయన పనికిమాలినోడు. చెత్తా చెదర గడ్డి కాలం అంతా పోగేసుకొని ఎక్కువ మందను చూపించినోడు గొప్పవాడు. దేవుని కొరకు నిజమైన సాక్షులను, నిజమైన శిష్యులను తయారు చేస్తూ ఉండేవాడు తక్కువ. కానీ దేవుని దృష్టిలో అలా లేదు. 30 అంతులు ఫలించింది, 70 అంతులు ఫలించలేదు కనుక అది పెద్ద ఫలించింది కాదు అనలేదు ఆయన. 60 అంతులు ఫలించింది, 40 అంతులు ఫలించలేదు కనుక ఇది పెద్దగా ఫలించలేదు అనలేదు. ఆయన ఒకటే చెప్పాడు, 3కి ఒకే మాట వాడాడు. అదేంటంటే ఫలించెను, ఫలించెను, ఫలించెను. హల్లెలూయా. ఫలించెను, ఫలించెను, ఫలించెను. 30 అంతులుగా ఫలించిన విత్తనము ఫలించింది, 60 అంతులుగా ఫలించిన మొక్క కూడా ఫలించింది, 100 అంతులుగా ఫలించిన మొక్క కూడా ఫలించింది. హల్లెలూయా. అసలు ఫలములు లేని దాన్ని పీకి పారేశాడు. ఇక్కడ ఎవరు తక్కువ అని మనం గమనించాలంటే, ఎవరు తక్కువ అంటే 30 అంతులు ఫలించినోడు కాదు, 60 అంతులు ఫలించినోడు కాదు. ఎవరు ఎక్కువ అని మనం గమనించాలంటే 100 అంతులు ఫలించినోడు కాదు, 60 అంతులు ఫలించినోడు కాదు. ఎవరు ఎక్కువ అంటే ఫలించిన వారు ఎక్కువ, ఎవరు తక్కువ అంటే ఫలించని వారు తక్కువ. ఇది ఫలించిన ప్రతి చెట్టు మరి ఎక్కువగా ఫలించినట్లుగా దానిలో ఫలించని తీగలను తీసేస్తాడు. అర్థమైందా? ఫలించే చెట్టు 30 అంతులు ఫలించింది, ఇంకా ఎక్కువగా ఫలించాలంట. ఆ ఎక్కువగా ఫలించడం కోసము ఆటంకంగా ఉన్న, అడ్డంగా ఉన్న కొమ్మల్ని నరికేసేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఫలించడానికి ఆస్కారం ఉంటుంది. ఫలింపని దానిని తీసేస్తున్నాడు, ఫలించిన దానిని కాదు. 30 అంతులు ఫలించింది కాబట్టి, ఇంకా 70 అంతులు ఫలించలేదు కాబట్టి ఇది అవసరం లేదు అని తీసేయలేదు ఆయన. 30 అంతులుగా ఫలించింది, ఇంకా మిగిలిన 70 అంతులు ఫలించకపోవడానికి కారణమైన ఆ ఫలాలు లేని కొమ్మలను నరికేస్తూ ఉన్నాడు. ఫలించేలాగా, ఎక్కువగా ఫలించేలాగా. ఎందుకంటే ఆ కొమ్మలు ఉండి ఫలాలు ఇవ్వక చెట్టు సారమంతా పీకేస్తున్నాయి, అందుకని ఆ కొమ్మలను నరికేస్తున్నాడు. ఇప్పుడు ఫలించే కొమ్మకి ఇంకా ఎక్కువ సారం అందుతుంది, ఇంకా ఎక్కువగా ఫలిస్తాం. ఫలించిన వారు గొప్పవారు, ఫలించని వారు తక్కువవారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఎవరిని గొప్ప చేస్తూ ఉన్నావు? ఎక్కువ గుంపు ఉంటే గొప్ప అనుకుంటున్నావా? ఎక్కువగా ఉంటే గొప్ప అనుకుంటున్నావా? డాబ్ సరిగా కనపడితే గొప్ప అనుకుంటున్నావా? డబ్బు బాగా ఉంటే గొప్ప అనుకుంటున్నావా? ఆస్తి పాస్తులు ఉంటే గొప్ప అనుకుంటున్నావా? పదవులు ఉద్యోగాలు ఉంటే గొప్ప అనుకుంటున్నావా? కాదు. దేవునిలో ఫలిస్తే గొప్ప. ఎవరు తక్కువ తెలుసా? ఆస్తి లేనోడు కాదు, పలుకుబడి లేనోడు కాదు, పదవి లేనోడు కాదు, గుంపు లేనోడు కాదు. గొప్ప పరిచర్య లేనోడు కాదు, గొప్ప జనాలను పోగు చేయనోడు కాదు. ఫలించని వాడు
గొప్ప జనం ఉన్నా వాడి దగ్గర, గుంపున్నా, ఆస్తి ఉన్నా, పలుకుబడి ఉన్నా, పదవి ఉన్నా, డబ్బు ఉన్నా, ఏది ఉన్నా ఫలించకపోతే వాడు సున్నా. ఫలించకపోతే వాడు పనికిరాడు. అందుకే గమనించండి, ఫలించిన చెట్టుని ఆయన పీకేయలేదు. ఏం చేశాడంట? ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును ఉంచాడు. ఏం చేసిందంట? అంజూరపు చెట్టు ఏపుగా పెరుగుతుంది, ఏపుగా పెరుగుతుంది, ఆకులతో నిండిపోయింది, చూస్తానికి చాలా అందంగా కనపడుతుంది, చాలా బాగా కనపడుతుంది, చాలా సుందరంగా కనపడుతుంది, చాలా ఆకర్షణగా కనపడుతుంది, మంచి నీడనిచ్చేలా కనపడుతుంది. కానీ మంచి ఫలాలు మాత్రం దానిలో లేవు. ఫలాలు లేవు, ఫలాలు లేవు. ఫలాలు లేని చెట్టు, అంజూరపు చెట్టుకు ఆకులున్నాయి అంటే దాని గుర్తు ఏంటంటే ఫలాలు కూడా ఉన్నాయని గుర్తు. ఆకులు అయితే కనపడుతున్నాయి, ఆకులు చూసి ఇంత బాగుంది ఈ చెట్టుకి ఎన్ని పళ్ళు ఉంటాయో అనుకుంటారు. ఎందుకంటే ఫలాలు వచ్చిన తర్వాతనే ఆకులు వస్తాయి. అంజూరపు చెట్టుకి ఫలించిన తర్వాతనే అభివృద్ధి చెందడం జరుగుతుంది అంజూరపు చెట్టు. దేవునికి స్తోత్రం. అన్ని చెట్లు అభివృద్ధి చెందిన తర్వాత ఫలిస్తాయి, కానీ అంజూరపు చెట్టు ఫలాలు వచ్చిన తర్వాత ఆకులు వస్తాయి. ఈ చెట్టు చెప్పించబడ్డానికి కారణం ఏంటంటే ఫలాలు లేకుండా ఆకులు వచ్చినాయి. ఫలము లేదు, అభివృద్ధి అయితే కనపడుతుంది. ఫలము లేదు, పచ్చగా కనపడుతుంది. ఫలము లేదు, అందంగా కనపడుతుంది. అందరికి ఆకర్షణగా కనపడుతుంది, అందరికి ఆశగా కనపడుతుంది. తీరా అక్కడికి వెళ్తే ఏమీ ఉండటం లేదు. పునాదులు బిగుసుకుపోయింది బాగా. ఎందుకంటే ఫలాలు లేకుండా పెరుగుతుంది కదా, బాగా తిట్టగా పెరిగిపోయింది. ప్రభు అంటున్నాడు, నువ్వు ఫలించకుండా ఉన్నావు కదా, ఫలాలు వచ్చిన తర్వాత కదా ఆకులు రావాల్సింది, నీవు రివర్స్ అయ్యావు. నేను నియమించిన నియమానికి వ్యతిరేకంగా అక్రమమైన పరిస్థితుల్లోకి వచ్చావు. నీవు సక్రంగా రావాలి. సక్రమైన పరిస్థితి అయితే ముందు ఫలాలు రావాలి, ఆ తర్వాత ఆకులు రావాలి. కానీ నువ్వు సక్రంగా అక్రమంగా వచ్చావు. నువ్వు ఆకులతో ముందు వచ్చావు, ఫలాలు లేకుండా పోయావు. కాబట్టి నువ్వు ఎన్నటికీ ఫలించకుండా పోతుందిగాక అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాట అనిన వెంటనే వేళ్లతో కూడా పెకిలించబడి ఎండిపోయిందంట. ప్రియ సహోదరుడా, సహోదరి, ఫలాలున్నాయా? నీ అభివృద్ధి తర్వాత, నీ ఆకర్షణ తర్వాత, నీ గొప్పతనం తర్వాత, నీకున్న బంధుబలగం తర్వాత, నీ పదవి ఉద్యోగం తర్వాత ముందు నువ్వు ఫలిస్తున్నావా? ముందు నువ్వు ఫలిస్తున్నావా? ఫలించకపోతే పెకలించబడతావు. ఫలించకపోతే పెకలించబడతావు. ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుంటూ, ఆయన జీవాన్ని పొందుకుంటూ, ఆయన దీవెనలు పొందుకుంటూ, ఆయన వరాలు పొందుకుంటూ ఫలించకుండా అభివృద్ధి చెందుతూ ఉంటే పెళ్ళగించబడతావు. జాగ్రత్త.
ముందు ఆకులు కాదు చూసుకోవాల్సింది. నేను బాగున్నాను, నేను మంచిగా ప్రార్థన చేస్తాను, నేను బాగా పాటలు పాడతాను, నేను ప్రతిరోజు ప్రార్థనకి వెళ్తాను, నేను బాగా కానుకలు ఇస్తాను అని ఆకులు చూడొద్దు. ఆకులు చూడొద్దు. పై వేషం వేసుకొని వేషధార జీవితం వద్దు. నీవు బాగున్నాను అనే దానికంటే కూడా నేను ఫలిస్తున్నానా లేదా, ఫలభరితంగా ఉన్నానా లేదని గమనించాలి. నువ్వు ఫలించాల్సిన ఫలం ఏంటి? గలతీ పత్రికలో చెప్తాడు మనం ఫలించవలసిన ఫలాల గురించి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశ నిగ్రహము అనే ఫలము ఫలించాలి. ఇది ఒకటే ఫలం అండి. ఒక్కో ఫలంగా చేయగాకండి. ఇది పోతే అవన్నీ పనికి రాకుండా పోతాయి. ఇవన్నీ ఈ 9 ఒకే ఫలములు ఇమిడి ఉన్న 9 తొలలాంటివి. ఒక నిమ్మ పండులు, ఒక బత్తాయి పండులు ఎలాగా ఆ పండు లోపల తొలలు ఉంటాయో అలాగే ఆత్మ ఫలము అనే ఈ ఫలములో ఈ 9 తొలలు ఉంటున్నాయి. ఈ 9 తొలల్లో ఏ తొల లేకపోయినా అది పండుగ సంపూర్ణం కాదు. ప్రేమ, నీలో ప్రేమ ఉండాలి కానీ ఎప్పుడు ద్వేషం ఉండకూడదు. ఎప్పుడు ఎదుటి వారిపై ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటే అసలు ఇంకోటి తెలుసా? సైన్స్ పరంగా నీవు ఇతరులను ప్రేమిస్తూ సంతోషంగా ఇతరులకు నువ్వు సంతోషాన్ని పంచుతుంటే నీ ఆయుష్ పెరుగుతుందంట. నువ్వు ఎప్పుడైతే ఇతరుల మీద ద్వేషాలు పెంచుకొని ఎప్పుడు ఇతరుల పట్ల దూషిస్తూ ద్వేషిస్తూ ఇతరుల పట్ల కోపంగా ఈర్ష్యను నువ్వు పెంచుకుంటే నీకు అంతగా ఆయుష్ తగ్గిపోతుందంట. దేవుని వాక్యం చెప్పడమే కాదండి, సైన్స్ కూడా ప్రూవ్ చేస్తుంది. నువ్వెప్పుడు ఉల్లాసంగా సంతోషంగా ఉన్నావు. అందుకని ప్రేమ, రెండోది సంతోషం. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఎప్పుడు ఏడుస్తూ ఉండకూడదు, ఎప్పుడు మొహం బిగించుకొని ఎప్పుడు ఇలా పెట్టుకొని ఉండకూడదు. ఎప్పుడు కొంతమంది ముఖాలు చూస్తుంటే ఒక మాట పేలాలు పోస్తే పగ ఏగిపోయేలాగా ఉంటాయి. వాళ్ళ బ్రతుకు ఆయుష్ తగ్గిపోతాడు. వాళ్ళకి సంతోషం. అందుకే పౌలు గారు అంటాడు, ఆనందించండి ప్రభువునందు. నేను చెప్పేదే లేదు. మీ ఆరోగ్యం కావాలంటే ప్రభువునందు ఆనందించండి. మీ ఆయుష్ పెరగాలంటే ప్రభువునందు ఆనందించండి. ఆనందించండి. నీవు ఇతరులకు ఏమిస్తావో అదే పొందుకుంటావు. నువ్వు ప్రేమనిస్తే ఇతరుల దగ్గర నుంచి నీ తిరిగి ప్రేమను పొందుకుంటావు. నువ్వు సంతోషంగా ఉంటే నీ ఆయుష్ పెరుగుతుంది, నీ ఆరోగ్యం పెరుగుతుంది. సమాధానం. ఎప్పుడు ఎదుటివాడితో విరోధాన్ని కాకుండా ఇతరులతో సమాధానంగా ఉంటే, అందరితో సమాధానంగా ఉంటే, అసలు అందరితో సమాధానంగా ఉంటారు. ముందు నువ్వు దేవునితో సమాధానం పడితే అందరితో సమాధానంగా ఉంటావు. సమాధానంగా లేకపోవడానికి, పడలేకపోవడానికి, సమాధానంగా ఉండడానికి ఇష్టపడకపోవడానికి కారణం ఏంటంటే అసలు నీకు దేవునితో సమాధానం లేదు. అది నువ్వు దేవునితో సమాధానం పడలా. దేవునితో సమాధానం పడితే ఆ సమాధానంలో ఉన్న సంతృప్తి, ఆ సమాధానంలో ఉన్న ఆనందాన్ని నువ్వు అనుభవిస్తే అప్పుడు ఇతరులతో సమాధాన పడగలుగుతావు. నువ్వు ఇతరులతో సమాధాన పడటం లేదు అంటే నువ్వు దేవుడితో సమాధాన పడలేదు అని అర్థం. కనుక సమాధానము దీర్ఘశాంతం. ఓర్పుకి
శాంతమునకు వ్యత్యాసం ఉంది. ఓర్పు శాంతము రెండు ఒకేలాగా ఉంటాయి, కానీ రెండుకి కొంచెం చిన్న వ్యత్యాసం ఉంది. రెండు రూపాలకి చిన్న వ్యత్యాసం ఉంది. కమల పిల్లలాగా ఉంటాయి కానీ కొద్ది వ్యత్యాసం ఉంటుంది. అదేంటంటే ఓర్పు అనేది బాధను భరించేది ఓర్పు. అందుకే ఏదైనా బాధ వస్తే, ఏదైనా కష్టం వస్తే, ఏదైనా దెబ్బ తగిలితే ఓర్చుకోమ్మా, కాస్త ఓర్చుకో, కాస్త ఓపిక పట్టు అని చెప్తారు. అది ఓర్పు. సహనం అనేది నువ్వు ఓర్చుకుంటూ ఆ బాధలో కూడా తిరిగి ఇతరులు ఏమీ అనకుండా ఆ బాధకు సంబంధించిన రీతిలో ఆ బాధ కారణమైన వారిని, ఆ కష్టానికి కారణమైన వారిని నువ్వు దూషించకుండా, నువ్వు ఎదురు తిరిగి మరలా మాట్లాడకుండా ఉండేదే సహనం. అందుకే ప్రభు అంటాడు, నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, ఎందుకంటే నేను ఏం కలిగిన వాడను, దీర్ఘశాంతము కలిగిన వాడను, నేను మిక్కిలి సాత్వికుడను, దీన మనస్సు గలవాడన కనుక ఆ దీనత్వాన్ని, ఆ సాత్వికత్వాన్ని నా యొద్ద నేర్చుకోండి. ఎక్కడ నేర్చుకోవాలా? ఆయన కాడినెత్తుకొని అంటే ఆయన కాడి నువ్వు కాడి కాదు. ఆయన కాడినెత్తుకోవడం అంటే ఆయన పక్కన కాళ్ళు ఆగుతూ ఉంటాడు, నువ్వు కూడా రెండో పక్క కాడి వేసుకొని ఆయనతో కూడా నడిచి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది నా కాడి ఎత్తుకొని అంటే. కాడికి ఇరువైపులా ఒకవైపు ఆయన ఉంటాడు, మరోవైపు నువ్వు ఉండాలి. ఆయన ఎలా నడుస్తున్నాడు, ఆయన ఎలా వెళ్తున్నాడు, ఆయన ఎలా భరిస్తున్నాడు, ఆయన ఎలా సహిస్తున్నాడు, ఆయన ఎలా మోస్తున్నాడు, ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, ఆయన ఎలా మౌనంగా ఉన్నాడు చూస్తూ, ఆయనను చూస్తూ ఆయనతో కలిసి నడిచేదే ఆయన కాడి ఎత్తుకోవడం. ఆయన కాడి ఏంటో తెలుసా? సిలువ. ఆయన కాడి సిలువ. అందుకే ప్రభు అంటాడు, ప్రతివాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. హల్లెలూయా. ఎందుకంటే నా సిలువను ఎత్తుకొని నేను ఎదుగుతున్నాను, మీ సిలువను ఎత్తుకొని మీరు నన్ను వెంబడించండి. సిలువ ఎత్తుకొని వెళ్తుంటే ఏం చేశారండి? పాటలు పాడారా? ఆయనతో చప్పట్లు కొట్టారా? సంబరం చేశారా? జై జై ధ్వనులు చేశారా? ఏం చేశారు? ఆయన సిలువను మోస్తూ ఉండగా కొరడాతో కొట్టారు, ఉమ్మి వేశారు, అవమానపరిచారు. ఆయన పడిపోతే తిరిగి మరలా ఆయన లేచి సిలువెత్తుకునేలాగా ఆయన కొట్టారు. కానీ వదకు తేబడిన గొర్రె పిల్లగా మౌనంగా అయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మౌనంగా అయ్యాడు, ఒక్క మాట కూడా మాట్లాడాలి. దీర్ఘశాంతం అంటే ఏంటో తెలుసు? మరణము వరకు కూడా ఏం చేశారట? దూషించలేదు. దూషింపబడి బదులు దూషించలేదు. దీర్ఘశాంతంలో మరో కోణం ఏంటో తెలుసా? తనను దూషించిన వారిని, నిందించిన వారిని, హింసించిన వారిని, కొరడాలతో కొట్టిన వారిని, సిలువ వేసిన వారిని అంటున్నాడు, తండ్రి మీరేమి చేయించున్నారు, మీరెరుగురు కనుక వీరిని క్షమించు. దీర్ఘశాంతం, దయాళత్వం. ఎవరన్నా చూడు, విరోధిని చూసిన,
నీకు విరోధంగా ఉన్న వ్యక్తిని చూసినా, ఆ వ్యక్తి ఆ ఆపదలో ఉన్నప్పుడు, ఆ వ్యక్తి అవసరతలో ఉన్నప్పుడు, ఆ వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీకు కలగాల్సింది వారిపై దయ కలగాలి. ఇలా కెట్నే జరగాలి, నన్ను ఎంత అన్నారు, నన్ను ఎన్ని అన్నారు, నాకు ఎంత అపకారం చేశారు, తగిన శిక్ష దేవుడిచ్చాడు, ఇలాగే ఉండాలి అని ఎప్పుడు అనంటారు. అది దయలేని జీవితం. దయగలవారు ధన్యులు, వారు దయను పొందుతారు. నువ్వు దయ చూపిస్తే తిరిగి దేవుని దయను పొందుతావు. 5,000 తలాంతులు నీవు అక్షి ఉంటే నేను నిన్ను క్షమించాను, నీ పట్ల దయ చూపాను కదా, మరి 50 దేనారములు ఇవ్వవలసిన వారి పట్ల నువ్వు దయ చూపవలసి ఉన్నది కదా అని అడిగాడు. కనుక దయ చూపు వారు ధన్యులు, వారు దయను పొందుతారు. దయాలత్వం, మంచితనం. నువ్వు బ్రతికున్నా చనిపోయినా నిన్ను సజీవురాలుగా నిలబెట్టేది ఏంటంటే మంచితనం. నువ్వు ఇక్కడున్నా లేకపోయినా, ఈ ఊళ్ళో ఉన్నా ఇంకో ఊరు పోయినా, ఈ దేశంలో ఉన్నా ఇంకో దేశానికి వెళ్ళినా, నీ గురించి ఏం చెప్పుకోవాలంటే మంచి చెప్పుకోవాలి. మంచితనం. అలాంటి వ్యక్తి చాలా మంచివాడయ్యా, చాలా మంచిదయ్యా, అది ముఖ్యం. చచ్చినా చెప్పుకునే మంచితనం కాదండి. కొంతమంది చచ్చిపోయిన తర్వాత ఎవరినైనా పాపవాడు తాగుతాడు కానీ చాలా మంచివాడండి, వాడు పేకాట ఆడతాడు కానీ వాడికి అది ఒకటే ఉంది, వాడు మంచివాడండి, కొంత మూర్ఖంగా ప్రవర్తిస్తాడనే కానీ మనిషి మంచివాడు అంటారు. చచ్చినాక మంచి చెబుతారు. అది కాదు, నువ్వు ఉన్నా లేకున్నా ఎప్పుడు కూడా మంచి, నీలో మంచిని చెప్పాలి. చచ్చినావు అనే సింపతితో చెప్పే మంచి కాదు, నీలో నుండి వచ్చిన ఆ మంచిని గుర్తించి చెప్పేదే మంచి. ఆ మంచిని గుర్తించి మంచితనాన్ని గురించి చెప్పాలి. మంచితనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. విశ్వాసం నీ ఆత్మీయ జీవితానికి విజయాన్ని ఇచ్చే ఆయుధం విశ్వాసం. సాతానును జయించటానికి ఆయుధం విశ్వాసం. సమస్యలను జయించడానికి ఆయుధం విశ్వాసం. తప్పుడు బోధనలను జయించడానికి ఆయుధం విశ్వాసం. లోకమును జయించడానికి ఆయుధము విశ్వాసం. కనుక విశ్వాసం, సాత్వికము, దీన మనసు, మంచితనం, ఆశా నిగ్రహం. ఎవరేం చెప్తే దానికి ఆశపడి పరిగెత్తకూడదు. ఆశా నిగ్రహం ఉండాలి. మనకు దేవుడు నిగ్రహము లేని ఆత్మనివ్వలేదు, మనకు నిగ్రహము కలిగిన ఆత్మ దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి నిగ్రహము కలిగి ఉండాలి, ఆశా నిగ్రహము కలిగి ఉండాలి. ఆశను నిగ్రహించుకోవాలి. ప్రతి ఒక్కరిలో ఆశ ఉంటుంది, ఆశ ఉండాలి. ఆశ లేకపోతే దేవుడు కూడా ఆశీర్వదించాడు. కానీ ఆ ఆశ ఎలా ఉండాలంటే నిగ్రహముతో కూడినదై ఉండాలి. ఆశను నిగ్రహించుకొని ఆ ఆశ ఇది దైవచిత్తమైనదా కాదా అని మన ఆశపడేది దురాశగా మారకూడదు, నిరాశ అవ్వకూడదు. పేరాశ కాకూడదు. మన ఆశ ఆశీర్వాదంగా మారాలి. కాబట్టి అది మొలకెత్తగా ఆయన దానిని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంవత్సరము దయా కిరీటము నీవు ధరింపచేయించు ఉన్నావు.
ప్రతి సంవత్సరము దయా కిరీటముగా దేవుడు మనకు ధరింప చేస్తూ ఉన్నాడు. ఆయన సారములు వెదజల్లుతూ ఉన్నాడు. ఆయన సారాన్ని పుంజుకుంటున్నావు, ఆయుష్ను పెంచుకుంటున్నావు, సంవత్సరాల దయా కిరీటాన్ని పొందుకుంటున్నావు. కానీ ఫలిస్తున్నావా లేదా? ఫలిస్తున్నావా లేదా? ఫలము లేకపోతే యోహాను అంటాడు, ఇదిగో చెట్టు వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది. ఈ మొద్దు కూడా ఉండదన్నమాట. మొద్దు నుంచితే మొద్దన మిగులుతుంది కింద, కానీ గొడ్డలు ఎక్కడ ఉందంట? వేరులో ఉందంట. వేరును నరికేస్తే చెట్టు ఇక లేదు, దానికి పుట్టక లేకుండా పోతుంది. ఇక నీ జీవితానికి పుట్టకనేది లేదు, ఇక గుర్తింపు అనేది ఉండదు. అక్కడ చెట్ల వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఫలిస్తున్నావా లేదా? ఫలిస్తున్నావా లేదా? ఆయన ఆశీర్వదించగా అది ఫలించినది, 1000 ఫలించింది. మరి నువ్వు దేవుని ఆశీర్వాదాలు పొంది ఎలా ఫలిస్తున్నా ఒకసారి ఆలోచించి, ఎలా ఫలిస్తున్నా? గమనించండి. వర్షం పడి పచ్చిక బయళ్ళు వచ్చినప్పుడంట కొండలు అందంగా కనపడతాయంట. ఆ కొండలు అందంగా కనపడితే అవి ఏం చేస్తాయో తెలుసా? ఆ పచ్చిక బయలుకు మందలకు మేత భూమిగా మారుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మందలకు మేత భూమిగా మారుతుంది. అందుకని మందలను వస్త్రము వలె ధరించుకున్నాడు. నేను భరించాను, నేను సంపాదించుకున్నాను, నేను కష్టపడ్డాను, ఇది నా కష్టార్జితం, నేను ఇతరులకు ఎందుకు పెడతాను? ఒకడు అలాగే మాట్లాడాడు దావీదు. నేను సంపాదించుకొని కష్టపడి నేను సంపాదించుకున్నదాన్ని దావీదేవుడు వాడికి పెడతానికి అన్నాడు. ముందుకు పడి దెబ్బకి చచ్చాడు. దేవుడు ఆశీర్వదించాడు, ఆశీర్వాద ఫలాన్ని ఫలించావు. అది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆత్మీయ ఆశీర్వాదంగా ఉండాలి, భౌతిక ఆశీర్వాదంగా కూడా ఉండాలి. మీకు కలిగిన దానిలో లేని వారికి సహాయం చేయాలి. నీకు కలిగిన ఆత్మలో లేని వారికి సహాయం చేయాలి. నీకు కలిగిన విశ్వాసం లేని వారికి సహాయం చేయాలి, సహాయం చేయాలి. ఫలించింది, మంచి పచ్చిక పైళ్ళు వచ్చేసినాయి. ఏం చేసిందంట? మందలకు మేతగా తయారైంది. మందలను వస్త్రం వలె చుట్టుకున్నట్టు నీ చుట్టుపక్కల ఉన్న వారికి నీ సహాయ సహకారాలతో వారిని వస్త్రంగా చుట్టుకునేటట్టు ఉండాలి. కానీ నీ చుట్టుపక్కల వారికి ఛేదరించుకునేలాగా నీ బ్రతుకు ఉండకూడదు. నీ చుట్టుపక్కల వారికి పనికిరాని జీవితంగా ఉండకూడదు. అంటే ఆమె ఆయన అన్నట్టుగా ఉండకూడదు. వారు నిన్ను చుట్టుకునేలాగా ఉండాలి, వారు నిన్ను ఆదరించేలాగా ఉండాలి, వారు నిన్ను ప్రేమించేలాగా ఉండాలి. మందలను వస్త్రము వలె ధరించిన అడవిలోని చెట్లన్నీ కంతులు వేస్తూ ఉన్నాయి, ఫలిస్తూ ఉన్నాయి. సంతోష గానములు చేస్తూ ఉన్నాయి, దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. ప్రకృతి దేవుని స్తుతిస్తుంది,
దేవానికి స్తోత్రాలు. వర్షమును పంపించాడు, నాలో నుండి పచ్చిక వచ్చింది, నాలో నుండి చెట్లు వచ్చింది, నాలో నుండి ఫలవృక్షాలు వచ్చింది, నాలో నుండి పైరు వచ్చింది. దేవానికి స్తోత్రాలు. ఇది మనుషులకును, పశువులకును, మృగములకును, పక్షులకును ఆహారముగా నేను అనేకులకు ఆశీర్వాదకరంగా నన్ను మార్చావు దేవా అని ఆ దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. ప్రియ సహోదర సహోదరి, నిన్ను ఆశీర్వదించి దేవుడు నిన్ను బలభరితంగా చేస్తే నువ్వు ఫలించి అభివృద్ధి చెంది నీవేం చేస్తున్నావు? ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నావా లేదా? ఇతరులకు దీవెనకరంగా ఉన్నావా దేవా? దేవా, నీవు నన్ను రక్షించావు, నా రక్షణను నేను ఇతరులకు ఆశీర్వాదంగా పంచుతాను. నీవు నాకు ఆత్మనిచ్చావు, నాకు ఇచ్చిన ఆత్మను నశించిపోతున్న ఆత్మలకు నేను అనుగ్రహిస్తాను. నీవు నన్ను ప్రేమించావు, నేను కూడా అనేకులకు ప్రేమను పంచుతాను. నీవు నన్ను ఫలింపజేశావు, ఆ ఫలములు ఇతరులకు పంచుతాను. నా జీవితం నాకు ఆశీర్వాదకరమే కాదు, అనేకులకు ఆశీర్వాదకరంగా నేను జీవిస్తాను ప్రభు అని తీర్మానం చేసుకుని అలాగూ జీవించవలసిన వారిని. అలా జీవిస్తే మనము దేవునికి స్తుతి చెల్లించిన వారు అవుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే నీ ద్వారా దేవుని నామము మహిమపరచబడుతుందో అప్పుడు నువ్వు దేవుని స్తుతించినట్లే. నోటితో స్తుతిస్తేనే కాదు, నీ ప్రవర్తనతో దేవుని స్తుతించాలి, నీ మాటలతో దేవుని స్తుతించాలి, నీ క్రియలతో దేవుని స్తుతించాలి. దేవుడు మహిమపరచబడాలి, నీ క్రియల వలన దేవుడు మహిమపరచబడాలి. షడ్రకు మేషకు అబేద్నెగోల క్రియల వలన దేవుడు మహిమపరచబడ్డాడు. షడ్రకు మేషకు అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడు అని రాజే ఒప్పుకున్నాడు. వాళ్ళు దేవుని స్తుతిస్తుంటే కాదు ఒప్పుకోలేదు, వాళ్ళు నోటితో దేవుని స్తుతిస్తుంటే కాదు, వాళ్ళు ప్రవర్తనతో దేవుని శక్తిని నిరూపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రవర్తనతో దేవుని శక్తిని నిరూపించాలి, దేవుని మహిమపరచాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మనం అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయుగాక. ఆమేన్.